श्रीमदानंदतीर्थ भगवत्पादाचार्य गुरुभ्यो नमः। नरसिंहोऽखिलज्ञानमतध्वान्तदिवाकरः जयत्यमितसज्ज्ञानसुखशक्तिपयोनिधिः कल्याणाद्भुतगात्रार्य कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथार्य श्रीनिवासाय ते नमः। व्यासाय भवनाशाय श्रीशाय गुणराशरे हृद्यार्य शुद्धविद्यार्य मध्वार्य च नमो नमः। नौमिन्यार्य सुधादिकर्जर मुनीन् श्रीपादराट्सन्मणीन् व्यासार्यान् विविधागमब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघूत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्रीसत्यव्रत राघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यार्य सुधारतान्। बन्धुस्त्वं गुरुरिष्टदैवतमिति त्वत्पादपङ्केरुहं प्राप्तं मां परिपालयेति सततं याचे निबद्धाञ्जलिः। चित्तं मद्गुणदोषचिन्तनविधौ नूनं मनाङ्मा कृथाः श्रीसत्यात्मगुरो त्वदङ्घ्रियुगलं भित्त्वा न मे सद्गतिः। विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुम्। नारायणं सुरगुरुं जगदेकनाथं भक्तप्रियं सकललोकनमस्कृतं च त्रैगुण्यवर्जितमजं विभुमाद्यमीशं वन्दे भवघ्नम् अमरासुरसिद्धवन्द्यम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नारायणार्य परिपूर्णगुणर्णवार्य विश्वोदरस्थितिलयोन्नियतिप्रदाय ज्ञानप्रदाय विबुधासुरसौख्यदुःखसत्कारणार्य वितताय नमो नमस्ते। स्वस्त्यस्तु हरिः ओं हरिः ओं हरिः ओं। అర్జునుని అహంకారాన్ని ఖండించడం కోసం భగవంతుడు తనేంటో, తన పరిస్థితి ఏంటో, తన యోగ్యత ఏంటో తెలియచెప్పేందుకు ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన వల్ల తనేంటో తను తెలుసుకున్నాడు అర్జునుడు. ఆ తరువాత ధర్మరాజు అర్జునుడితో అన్నారు, తత ఏతదవిజ్ఞానాత్ కుపితో నృపతిర్భృశం ఆహాస్తు రాజా భీమస్త్వం యువ మాం జహి చ స్వయం వనం వా విఫలోయామీత్యుక్తోత్వస్థౌ స్వతల్పతః. ధర్మరాజు పడుకున్నాడు. ఆ సందర్భంలో చాలా శ్రమ తనకు కలిగింది. పడుకున్నప్పుడు ఇదంతా జరిగింది. ధర్మరాజును సంహరించడానికి వచ్చాడు. ధర్మరాజును నిందించాడు. మళ్ళీ తనను తను సంహరించుకోవడానికి ఉపక్రమించాడు. తనను తను స్తుతించుకున్నాడు. ఇలా ధర్మరాజును నిందించడం, తనను స్తుతించుకోవడం ఎందుకని ధర్మరాజుకు అర్థం కాలేదు. మరోసారి చాలా చక్కగా మనం తెలుసుకోవాలి ఈ సందర్భంలో. తత ఏతదవిజ్ఞానాత్, అర్జునుడు ఏం చేస్తూ ఉన్నాడు, ఎందుకోసం నన్ను తిట్టాడు, ఎందుకోసం తనను పొగుడుకున్నాడు, అర్జునుని అభిప్రాయం తనకు తెలియలేదు. ఆ పరిజ్ఞానం తనకు కలగలేదు. చూడండి, యముడు అపరోక్ష జ్ఞాని. మా అందరికీ ఒక భ్రమ. అదేంటంటే అపరోక్ష జ్ఞానులైన తరువాత వారికి ఇంచు ఇంచు తెలియాలి, కణకణము తెలియాలి. అసలు తెలియకుండా ఉండటం అంటేనే మనం సహించుకోం. అసలు అపరోక్ష జ్ఞానులకు కూడా అజ్ఞానం అనేది ఉంటుంది. కానీ వారి వారి ప్రారబ్ధానికి యోగ్యతకు అనుగుణంగా సీమితమైన కాలంలో ఆ అజ్ఞానం అనేది ఉంటుంది. మాలా కాదు అయినా కూడా వారికి అజ్ఞానం అనేది ఉంటుంది. తత ఏతదవిజ్ఞానాత్, భగవంతుని గురించిన జ్ఞానం కాదిది. అర్జునుడు ఎందుకు ఇలా చేశాడు అనే జ్ఞానం ఆ సందర్భంలో ధర్మరాజుకు లేకుండా పోయింది.
చాలా గొప్ప ప్రమేయం ఇది. శ్రీమదాచార్యులు వివరిస్తూ ఉన్న ప్రమేయం ఇది. మరోసారి శ్లోకాన్ని నేను చదువుతాను, మీరు దాన్ని అండర్లైన్ చేసుకోండి. తత ఏతదవిజ్ఞానాత్ కుపితో నృపతిర్భ్రశం. అర్జునుని అభిప్రాయాన్ని తెలుసుకోలేదు, తెలుసుకోవడం ధర్మరాజు వల్ల కాలేదు కనుక ధర్మరాజుకు క్షణంలోనే కోపం కలిగింది. ధర్మరాజుకు కోపం కలిగిన ప్రసంగాలున్నాయా? ఉంది. ఎవరిపైన కోపం కలిగింది? అర్జునుని పైన కోపం తనకు కలిగింది. ఎందువలన? అజ్ఞానం వలన. తను తప్పు చేశాడని కోపం కాదు, తప్పు చేశాడనే భ్రమలో ధర్మరాజు కోపగించుకున్నాడు. చూడండి, కోపం ఎలా ఎలా మనిషిని ఇబ్బంది పెడుతుందో, మనిషిని పీడిస్తుందో. సరి అయిన సమయంలో కోపం వస్తే ఆ కోపానికో అర్థం ఉంది, కానీ ఇది సరి అయిన సమయంలోని కోపమా? ఇది కాదు, భ్రమతో కలిగిన కోపం ఇది. కోపంతో ధర్మరాజు అంటూ ఉన్నాడు, ఆహాస్తు రాజా భీమ. సరే, నేనెవరిని? నా వల్ల ఏం కలుగుతూ ఉంది మీకు? నా వల్ల మీకంతా హానే కదా జరిగింది. నేనెందుకు రాజు అవ్వాలి? రాజు అవ్వడం నా తరువాత భీమసేన దేవుడే కదా తను రాజు అవ్వాలి. నువ్వు యువరాజుగా ఉండాలి, ఈ రాజ్యాన్ని మీరే పరిపాలించండి. సరే, నన్ను చంపమని ధర్మరాజు లేచి నిలబడ్డాడు. అర్జునునికి ఎదురుగా వెళ్ళాడు, నన్ను చంపమని వెళుతూ ఉన్నాడు. చూడండి, ఇద్దరి మధ్య రగిలిన తగాదా ఇది. ఆ తగాదా ఎలా పెరుగుతూ ఉందో గమనించాలి మనం. ఎలా పెరుగుతూ ఉంది? ధర్మరాజు వెళ్ళాడు, చంపమన్నాడు నన్ను అర్జునునికి. అలా వెళుతూ ఉంటే మళ్ళీ ఏం చేయాలో అర్జునునికి పాలుపోలేదు. ఏ అభిప్రాయంతో నేను ధర్మరాజుని నిందించాను, నన్ను నేను పొగుడుకున్నాను, ఆ అభిప్రాయమే తనకు తెలియలేదు. ఎలా? తనను నమ్మించడం ఎలా? ఈ సందర్భంలో నేను ఇప్పుడు చెప్పిన మాటలు కూడా అబద్ధం అనిపిస్తాయి. చాలా సూక్ష్మంగా ఈ సందర్భంలో వ్యవహరించాలి. మాటలాడే సందర్భంలో అర్జునుడు లేడు. అర్జునుడు మాటలాడినా వినే సందర్భంలో ధర్మరాజు లేదు ఇప్పుడు ప్రస్తుతం. కనుక వారిరువురు మధ్య శ్రీకృష్ణుడు వచ్చాడు. తం వాసుదేవ ప్రతిగృహ్య హేతుముక్త్వా సర్వం శమయామాస నేత పార్థశ్చ భూపస్య పపాత పాదయోః క్షమాపయన్ సోపి సుప్రీతిమాప. భగవంతుడు అర్జునుడు ఎంత గొప్పవాడో అసలు. అన్నదమ్ముల మధ్య చిచ్చు రాజుకుంటూ ఉంటే శాంతింపజేశాడు భగవంతుడు. భగవంతునికి కృష్ణునికి కావలసింది అర్జునుడు మాత్రమే కాదు. కృష్ణుడు అర్జున పక్షపాతి కాదు, కృష్ణుడు పాండవ పక్షపాతి, కృష్ణుడు సాధు పక్షపాతి. ఆ విషయాన్ని ఎంత చక్కగా ఇక్కడ నిరూపించుకుంటూ ఉన్నాడో. కృష్ణుడు నిరూపించుకోనవలసిన లేదు. అయినా కూడా వీరిరువురు ఇలా తగాదా చేయకూడదు. అన్నదమ్ములు ఎలా ఉండాలి, అన్నదమ్ముల బాంధవ్యం ఎలాంటిది, ప్రేమలోనే ప్రేమ పాశంలోనే వారు బందీలై అవ్వాలే తప్ప ఇలాంటి తగాదాలు వారిలో ఉండకూడదు. అందులోనూ పాండవుల్లో ససేమిరా ఉండకూడదు అలాంటి తగాదాలు. ఇది భగవంతుని అభిప్రాయం. కనుక వారిరువురి మధ్యన కృష్ణుడు వచ్చాడట. ధర్మరాజు యొక్క చేతులను పట్టుకున్నాడు. పట్టుకుని హేతుం ఉక్త్వా చెప్పాడు ఎందుకోసమని అర్జునుడు అలా చేయాల్సి వచ్చింది. ఇక కృష్ణుడు చెప్పిన తరువాత కృష్ణుడి మాటల్ని విని తీరాలి. కృష్ణుని మాటలను కూడా తప్పు పట్టేంత భ్రమలో ధర్మరాజు లేదు. అర్జునుని మాటలను తప్పు పట్టాడే తప్ప కృష్ణుడు చెప్పిన మాటలను కూడా తప్పు పట్టేంత స్థాయిలో తను దిగజారలేదు. కాబట్టి కృష్ణుడు చెప్పిన క్షణంలోనే ధర్మరాజు అక్కడికక్కడే నిల్చున్నాడు. ప్రశాంతమయ్యాడు ధర్మరాజు. కృష్ణుని పైన ఎంత విశ్వాసమో గమనించండి. కృష్ణుని మాట జవదాటకూడదు అనే సంకల్పం, పాండవుల సంకల్పం ఎంత బలీయమైనదో
దాన్ని ఎంత చక్కగా పరిపాలిస్తూ ఉన్నారో గమనించాలి. ధర్మరాజు చెప్పి ఉండొచ్చు, నువ్వెవరయ్యా కృష్ణ చెప్పడానికి, అన్నదమ్ముల మధ్య నువ్వెవరు అసలు అని అనుండొచ్చు ఒక్క క్షణంలో. కానీ కృష్ణుని పైన గౌరవం తనకుంది. కృష్ణుని మాటను తప్పు పట్టకూడదు, కృష్ణుని మాటను జవదాటకూడదు, తన ఆదేశాన్ని పరిపాలించాలి అనే భావన పాండవులందరికీ ఉంది. కాబట్టి ఆ క్షణంలోనే ధర్మరాజు తేరుకున్నాడు, అనుకున్నాడు, అవును కదా, అయ్యుండొచ్చు కదా, అలానే ఉంటుంది కదా అని తను నిర్ధారణ చేసుకున్నాడు. చూడండి, ఇక్కడ ధర్మరాజు మాత్రమే ప్రశాంతిని పొందలేదు. అర్జునుడు ఎప్పుడో తను తెలుసుకున్నాడు, తన తప్పేంటో తను తెలుసుకున్నాడు. తన తప్పును తెలుసుకున్న తరువాత ధర్మరాజుకు నా సాష్టాంగ ప్రణామం చేశాడు, నమస్కారం చేశాడు. తప్పు చేశానన్నయ్య, ఒకే ఒక్క క్షణం తప్పు చేశానన్నయ్య, నన్ను క్షమించవు అన్నాడు. అలా అన్న క్షణంలోనే ధర్మరాజు అనుకున్నాడు, అరే నేను అన్నయ్య కదా, తన తప్పును నేను గ్రహించడం ఏంటి, తన తప్పును చూడడం ఏంటి, తను తమ్ముడు కదా, ఎన్ని తప్పులు తను చేసినా ఓర్చుకోవాలి. అన్నయ్యగా తను ఓర్చుకోవాలి. ఏదో మన తెలుగులో చెబుతారు, అమ్మలోని సగభాగం నాన్నలోని సగభాగం అన్న అయ్యాడని గుర్తించుకుంటారు. అమ్మలోని సగభాగం మొదటి సగభాగం నాన్నలోని చివరి సగభాగం న, అలా అమ్మ నాన్న కలిసి అన్న అవుతాడట. అలాంటి గొప్ప స్థానాన్ని తెలుగు వాళ్ళు అన్నకిచ్చారు. అంటే తెలుగు వాళ్ళు ఇచ్చారని ఎందుకు అంటూ ఉంటారంటే, ఆ అన్న అనే శబ్దం ఏదైతే ఉందో అది తెలుగు శబ్దం కదా, తెలుగు పదం కదా. ఆ తెలుగు పదానికి అనుగుణంగా ఏ కవి, ఏ మహానుభావుడు అలా చెప్పాడో, కానీ అది వాస్తవం. అది అమ్మలోని సగభాగం నాన్నలోని సగభాగం, అమ్మలోని ప్రేమ, అమ్మలోని మమకారం, నాన్నలోని బాధ్యత, అవి రెండు కలగలిపి అన్నయ్య అవుతాడట. అప్పుడు అన్న అనుకున్నాడు, అయ్యో ఏంటిది, నా తమ్ముడి చేత క్షమించమని అడిగించుకోవాల్సిన పరిస్థితి నాకు వచ్చిందే. నిజానికి అలాంటి పరిస్థితి రాకూడదు. తన తప్పులను మన్నించాలి, మన్నించేవాడే అన్నయ్య. తనకు సిగ్గు కలుగుతూ ఉంది అన్నయ్యకు, ధర్మరాజుకు. అలా నా తప్పు వల్ల అలా జరిగింది, లోపల సంకోచం తనకు కలుగుతుంది. ఇటువైపు అర్జునుడు నమస్కారం చేశాడు. క్షమాపయన్ సోపి సుప్రీతి మాప. సరే, క్షమించమని వేడుకున్న తరువాత చెప్పడం ధర్మం కాబట్టి, సరేలే అర్జున, తమ్ముడు క్షమించాను అన్నాడు. సుప్రీతి మాప, తమ్ముని పైన అతిశయమైన, మరింత అధికమైన ప్రీతి తనకు కలిగిందట. కృష్ణుడే లేకపోతే ఆలోచించండి, అసలు కృష్ణుడే లేకపోతే ఏం జరిగి ఉండేది. ముందు శ్రీమదాచార్యుల వారు చెబుతారు, తౌ భ్రాతరో వాసుదేవ ప్రసాదాత మహాపద ముక్తిమాప్యాతి హృష్టౌ భక్త్యా సమస్తాధిపతిం శశంసతు తయా సమః కోను హరే హితోహినః. ధర్మరాజు మరియు అర్జునుడు ఇరువురు కూడా కృష్ణుని గురించి తెలుసుకుని ఆ భగవంతునికి సాష్టాంగ ప్రణామం చేశారు. కృష్ణుని వల్ల మాకు ఎలాంటి హితం చేకూరుతోంది, భగవంతుని వల్ల ఎలాంటి ఆపదలను మనం దాటుతూ వస్తూ ఉన్నాం, కృష్ణుని వల్ల పాండవులు దాటిన ఆపదలు, ఈ విషయాన్ని మనం గమనించి ఎన్నెన్ని ఆపదలను అధిగమించారు, ఎన్నెన్ని ఆపదలను పరిహరించుకున్నారు, ఆ ఆపదల్లో ప్రముఖమైన ఆపదలేంటి, ఇది కూడా ఒక ప్రముఖమైన ఆపద. కనుక శ్రీమదాచార్యుల వారు మహాపద అన్నారు. చాలా పెద్ద ఆపత్తు ఇది. ఏంటి? అన్నదమ్ముల మధ్య వైరం, అన్నదమ్ముల మధ్య సుహృద్భావం లేకపోవడం, అన్నదమ్ముల మధ్య శత్రుత్వం, ఇదేదైతే ఉందో ఇంతకన్నా గొప్ప ఆపద ఏదైనా ఉందా? పెద్ద ఆపద ఉందా ఏదైనా? లేదే. అదే అరేంటి, ఇప్పుడు దుర్యోధనాదులు ధర్మరాజాదులు యుద్ధం చేస్తూ ఉన్నారే, అన్నదమ్ముల మధ్య కదా యుద్ధం జరుగుతుంది.
అయ్యుండొచ్చు అన్నదమ్ములు, కానీ వారిరువురు శత్రువులు. పాండవులు వైష్ణవులు, దుర్యోధనాదులు విష్ణు నింద చేసేవారు. స్వార్థపరులు, పరమస్వార్థపరులు. స్వార్థం కోసం ఎందరిని పీడించినా, ఎవరికెన్ని బాధలు కలిగించినా సంతోషంగా ఉండేవారు. అలాంటి పాండవులు, అలాంటి కౌరవుల్ని శిక్షించడానికి పాండవులు సిద్ధమయ్యారు, సన్నద్ధమయ్యారు. అందుకోసం యుద్ధం జరుగుతూ ఉంది. ఆ విషయాన్ని మనం గమనించాలి. కానీ పాండవులు వైష్ణవులే. పాండవులు ప్రజారంజకంగా రాజ్యాన్ని పరిపాలించిన వారే, ప్రజలందరికీ కావలసిన వాళ్ళు, సాధువులు, సజ్జనులు. కనుక మా మధ్య ఆ సహృద్భావం లోపించకూడదు, మా మధ్య శత్రుత్వం పెరగకూడదు, శత్రుత్వం పరమాణువంతైనా ఉండకూడదు. అలా చేసింది ఎవరు? భగవంతుడు. అలాంటి ప్రసంగం వచ్చినప్పుడు ఆ ప్రసంగాన్ని పరిహరించి వారిరువురి మధ్యన మంచి మైత్రిని కుదిర్చిన మహానుభావుడు శ్రీకృష్ణుడు. దాన్ని గమనించాడు. ఎంత గొప్ప ఆపద, ఎంత పెద్ద ఆపదను భగవంతుడు పరిహరించాడు. జీవితాంతం ఇలాగే శత్రుభావంతో మేము ఉన్నట్లయితే ఏం జరిగేది అసలు? కానీ భగవంతుడు చాలా పెద్ద ఉపకారాన్ని చేశాడని వారు అనుకున్నారు. అతిహృష్టం చాలా సంతోషంగా భక్తితో సమస్తాధిపతి అయిన ఆ భగవంతుణ్ణి స్తోత్రం చేస్తూ ఉన్నారు. భగవన్ కృష్ణ, నీకన్నా హితం చేసేవారు ఎవరున్నారు మాకు? నువ్వే హితకారకుడివి అని ఆ భగవంతుణ్ణి చాలా చక్కగా స్తుతించారు. తతః ప్రణమ్య బీభత్సురగ్రజం పరిరంభితః తేనాభినందిత ప్రీత్యా చ ఆశీర్భిః ప్రయయౌ యుధే. తర్వాత అర్జునుడు మళ్ళీ ధర్మరాజుకు నమస్కరించాడు. ప్రేమతో ధర్మరాజు అర్జునుడిని కౌగిలించుకున్నాడు. ధర్మరాజు యొక్క ఆశీర్వాదాన్ని స్వీకరించి అర్జునుడు మళ్ళీ యుద్ధానికి వెళ్ళాడు. అర్జునుడు ఎందుకనో మళ్ళీ తను ధైర్యం కోల్పోయాడు. కర్ణుణ్ణి నేను జయించగలనా అనే సందేహం మళ్ళీ తనకు ప్రారంభమయ్యింది. ఆ సందర్భంలో మళ్ళీ భగవంతుడు తనేంటి, అర్జునుడంటే ఎవరు, ఏం సామర్థ్యం తనకుంది, ఎలాంటి పనులను తను చేశాడు. చూడండి, మనం వెనుక చేసిన పనులను మనం గుర్తించుకోవాలి. గుర్తించుకుంటే మనలో ఉత్సాహం కలుగుతుంది మంచి పని చేయడానికి. ఏకాదశి చేస్తాం, ఉపవాసం చేస్తాం. 2 ఏకాదశి ఉపవాసం చేసే ప్రసంగం. చేయగలనా అనే అనుమానం. అలాంటి అనుమానం మాకు వచ్చినప్పుడు, అరే ఎన్నిసార్లు నేను చేశాను, ఈ ఒక్కసారి చేయలేనా, ఈసారి చేయలేనా అని తను చేసిన ఆ పనులను, తను చేసిన ఉపవాసాలను గుర్తించుకున్నప్పుడు మనిషికి ఉత్సాహం కలుగుతుంది కదా. అలా తను చేసిన పూర్వ కర్మలను తనకు తెలియజేసి, ఇలాంటి పెద్ద పెద్ద పనులను చేసిన నీకు కర్ణజయం అసాధ్యమా అర్జున అన్ని మళ్ళీ అర్జునుడిలో ధైర్యాన్ని నింపే పనిని చేశాడు. సంకీర్త్య పూర్వకర్మాణి నరావేశం విశేషతః, నరుని యొక్క ఆవేశం నీలో ఉంది అని చెప్పి తన ధైర్యాన్ని వ్యక్తమయ్యేలా చేశాడు. భీమసేన దేవుల వారు యుద్ధం చేస్తూ ఉన్నారు. యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు కృష్ణార్జునులు మళ్ళీ కనపడ్డారు. అర్జునుడు చెప్పాడు, ధర్మరాజు దగ్గరికి వెళ్ళి తన యోగక్షేమాన్ని నువ్వు చూడన్నయ్యా అన్నప్పుడు, లేదు నేను యుద్ధం చేస్తూ ఉన్నాను, యుద్ధాన్ని విడిచి వెళ్ళిపోతే అది అవమానం, కనుక నువ్వే వెళ్ళమన్నాడు. అన్నయ్య భీమసేనుని అనుమతితో వెళ్ళాడు. ఇంత జరిగిన తరువాత కృష్ణార్జునులు వచ్చారు కాబట్టి ధర్మరాజు క్షేమమే అని తను అనుకుని అడిగాడు అర్జునుణ్ణి. ఏంటి, ధర్మరాజు క్షేమమా అని అడిగితే, అవును ధర్మరాజు క్షేమంగా ఉన్నాడని అర్జునుడు చెప్పాడు. సంతోషంగా భీమసేన దేవుల వారు యుద్ధం చేస్తూ ఉన్నారు. శకుని ఎలాంటి పిచ్చివాడో చూడండి, ఎలాంటి పిచ్చి ధైర్యమో చూడండి. భీమసేన దేవుడితో వారితో యుద్ధం చేయడానికి వెళ్ళాడు. అదేదే నేను కూడా యుద్ధం చేశానని తనకు కీర్తి కలగాలనే ఉద్దేశమో, లేక ఆ భీమసేన దేవుల వారిని చంపి తన బామ్మర్దిని సంతోషపరచాలనే అభిమానమో ఏంటో తెలియదు. కానీ భీమసేన దేవుల వారితో యుద్ధానికి వెళ్ళాడు. క్షణంలోనే తను ఓడిపోయాడు. శకుని ఎక్కడ శకుని, ఎక్కడి భీముడు, క్షణంలోనే ఓడిపోయాడు, మూర్ఛితుడైపోయాడు. ఇక బ్రతకడమే అసాధ్యమనిపించింది.
దుర్యోధనుడు పరుగు పరుగున వచ్చి ఆ శకుని తీసుకుని వెళ్ళిపోయాడు. పొదుగురు కౌరవులు భీమసేన దేవుల వారితో యుద్ధం చేయడానికి వచ్చారు. పొదుగురు వచ్చినా వేల వేల మంది వచ్చినా భీమసేన దేవుల వారి ముందు నిలవడం ఎవరి వల్ల సాధ్యం కాదు. వారు కూడా క్షణంలోనే ఓడిపోయారు. క్షణంలోనే ఓటమిని చెవి చూసి పరిగెత్తుకుని వెళ్ళిపోయారు. ఇక భీమసేనుడి వైపు తనను చూడడం కూడా మా వల్ల కాదు అంటూ వారందరూ 10 మంది వెళ్ళిపోయారు. ఇక దుశ్శాసనుణ్ణి సంహరించే ప్రసంగం. పునశ్చ నిఘ్నంతమరి ప్రవీరాన్ విద్రావయంతంచ నిజాం వరూథినీం ససార దుశ్శాసన ఆర్తధన్వా భీమోపితం సింహైవాభిపేదివాన్. భీమసేన దేవుల వారు కౌరవ సైన్యాన్ని మట్టి కరిపిస్తూ ఉన్నారు. దాన్ని దుశ్శాసనుడు చూశాడు. తన ప్రారంధం, తన మరణం ఆసన్నమైనది కాబట్టి తన మనసు ప్రేరేపించింది భీమసేన దేవుల వారితో యుద్ధం చేయాలని. వెళ్ళాడు, యుద్ధానికి సిద్ధమయ్యాడు. కఠినమైన భాషలతో, దుర్భాషలతో భీమసేన దేవుల వారిని రెచ్చగొట్టాడు. కానీ ఎన్ని దుర్భాషలాడినా భీమసేన దేవుల వారు మాత్రం ప్రశాంతంగా ఉన్నారు. ఎందుకోసమని? రెచ్చగొట్టడం గెలవడం కాదు, అలాంటి ధైర్యంతో యుద్ధం చేయడం, యుద్ధం చేసి గెలవడం. మాటలతో గెలవడం కాదు, మాటలతో మరొకరిని హింసించడం గెలవడం కాదు. కనుక భీమసేన దేవుల వారు ప్రశాంతంగా ఉన్నారు, యుద్ధం చేశారు. తను మాట్లాడుతూ ఉన్నాడు. వాగ్బాణాలను తను విసురుతూ ఉంటే బాణాలను విసురుకున్నాడు. యుద్ధం చేయమన్నాడు, మాటలాడటం కాదు, యుద్ధం చేయమన్నాడు. క్షణంలోనే తన రథాన్ని కూల్చేశాడు భీమసేన దేవుల వారు. దుశ్శాసనుని రథాన్ని చీల్చేశాడు, నాశనం చేశాడు. దుశ్శాసనుని నేలపైన పడేశాడు. తన కాలితో కంఠాన్ని నొక్కి పెట్టాడు. తన పొట్టపైన కూర్చున్నాడు భీమసేన దేవుల వారు. తన పొట్టపైన కూర్చుని ఆ దుశ్శాసనుని యొక్క ఎదను చూస్తూ ఉన్నాడు. అదే కదా భీమసేన దేవుల వారి ప్రతిజ్ఞ. తన ఎదను చీల్చి రక్తం త్రాగుతాను అని భీమసేన దేవుల వారి భయంకరమైన ప్రతిజ్ఞ. ఇక ఆ ఎదను చీల్చడానికి భీమసేన దేవుల వారు సిద్ధమయ్యారు. కనుక పొట్టపైన కూర్చున్నారు. ఆ ఎదను ప్రేమతో చూస్తూ ఉన్నారు. ఈ ఎదనే కదా నేను చీల్చాల్సింది, ఈ ఎదనే కదా నేను పడేయాల్సింది. ఎందుకని? ఈ ఎదలో ఎన్ని దుర్భావనలున్నాయో, ఈ మనసులో ఎన్ని దుర్భావనలున్నాయో, ఎన్ని నిందలున్నాయి. పరపీడ, పరాయణత్వం ఇదే ఎదలో కదా ఉంది, ఇదే మనసులో కదా ఉంది. గమనిస్తూ ఉన్నాడు. ఆ ఎదను చూస్తూ నవ్వుకుంటూ ఉన్నాడు. ఎంత మలినమైపోయింది ఈ మనసు, ఎంత మలినమైపోయింది ఈ హృదయం, ఈ ఎద. దీన్ని చీల్చాలనుకున్నాడు భీమసేన దేవుల వారు. అలా చూస్తూ ఉన్నాడు. విదారయామాస గదాప్రహారత. గదాప్రహారంతో ఇది కూడా ఒక చాకచక్యమే, ఇది కూడా ఒక పాఠవమే, ప్రజ్ఞాపాఠవమే. ఎంత వేగంతో గదతో కొట్టాలి, ఎంత వేగంతో కొడితే నేననుకున్నట్లు ఆ ఎద రెండవుతుంది, ఆ ఎద భాగమవుతుంది. కొందరు టెంకాయలను కొడుతూ ఉంటారు, కొబ్బరికాయల్ని కొడుతూ ఉంటారు. సరిగ్గా రెండవ్వాలి, మధ్యలో రెండవ్వాలి అంటే దాన్ని ఉపయోగించుకోవడానికి సులభమవుతుంది. కానీ కొందరికి అసలు కొబ్బరికాయను కొట్టడమే రాదు. అలా మధ్యలో రెండవ్వాలి, కానీ రెండవ్వకుండా 3 అవుతుంది, 4 అవుతుంది. తమ శక్తి ఉంది కాబట్టి ఎంత శక్తిని ఉపయోగించాలి, ఎక్కడ కొట్టాలి, ఏ భాగంలో కొబ్బరికాయను కొడితే 2గా అవుతుంది, సరిగ్గా 2గా అవుతుంది. కొందరికి తెలుసుంటుంది, అర్చకులకు తెలుసుంటుంది. చాలా సులభంగా ఆ కొబ్బరికాయను కొడతారు. ఆ తెలియాలి, జ్ఞానం ఉండాలి, ఆ పరిజ్ఞానం ఉండాలి కదండి. అలా పరిజ్ఞానం ఉంటే చక్కగా 2 అవుతుంది. బలముందని కొడితే ఏమవుతుంది? మాకెలా కావాలో అలా 2 భాగాలు కాదు. అలాంటప్పుడు కొబ్బరికాయని కొట్టేందుకు కూడా
పరిజ్ఞానం ఉండాలి. ఇక ఆ దుశ్శాసనుని ఎదను చీల్చాలి, రెండుగా అవ్వాలి. అది ఎలా ఉండాలంటే సరోవరంగా ఉండాలి. అది ఆ చేతులతో లోపలి రక్తాన్ని తీసుకునేందుకు అనుకూలంగా అది ఉండాలి. చేతితో లోపలి రక్తాన్ని తీసుకోవాలి కదా, ఆ రక్తాన్ని తీసుకునేలా ఉండాలి. అలా రెండుగా చీల్చే విధంగా భీమసేన దేవుల వారు గదా ప్రహారం చేసి రెండు భాగంగా చీల్చేశారు. గదా ప్రహారత విదారయామాస. ఎంత భయంకరమైన భావన తను కలవాడు, ఎంత దుష్టతనాన్ని తను చూపించాడు. సభలో ద్రౌపది వస్త్రాన్ని అపహరణ చేశాడు. అది రజస్వల అయి ఉన్నప్పుడు ఎంత గొప్ప అవమానం! స్త్రీ జాతికే అది అవమానం. భీమసేన దేవుల వారు చూడండి, స్త్రీ ద్రౌపదిని ఎవరెవరైతే అవమానపరిచారో మొట్టమొదట దానికి ప్రతీకారం చేసిన వారు భీమసేన దేవుల వారు. మహాభారతాన్ని తెరవండి, మూల మహాభారతాన్ని వినండి. వింటాం, చెబుతాను అని నేను సంకల్పించాను, వింటాం అని మీరు సంకల్పించుకున్నారు. మొట్టమొదటి ప్రతిక్రియ, ఒక మహిళకు అవమానం జరుగుతూ ఉంటే, ఒక కుల స్త్రీకి అవమానం, ఘనఘోరమైన అవమానం సభలో, నిండు సభలో జరుగుతూ ఉంటే కొందరు చూస్తూ ఉన్నారు, చూడలేక కొందరు కళ్ళు మూసుకున్నారు. కళ్ళు మూసుకోవడమే ప్రతీకారం అనుకున్నారు. కానీ మొట్టమొదట ఇలాంటి దుష్టులను సంహరించే ప్రతిజ్ఞ చేసిన వారు భీమసేన దేవుల వారు. మనం గమనించాలి. తప్పు అని విదురుడు చెప్పాడు, అంతకన్నా ఏం చేయలేకపోయాడు విదురుడు. తప్పు అని చెప్పాడు, కానీ ఏం చేయలేకపోయాడు. కానీ ప్రతీకారం తీర్చుకున్నది ఎవరు? ఒక మహిళకు అవమానం జరుగుతూ ఉంటే భీమసేన దేవుల వారు. అర్జునుడు కాదు, ధర్మరాజు కాదు, నకుల సహదేవులు కారు, మరెవ్వరూ లేరు. ఏంటి భీమసేన దేవుల వారి అత్యద్భుతమైన పరిజ్ఞానం, అత్యద్భుతమైన పరాక్రమం, అత్యద్భుతమైన ప్రేమ. భార్య పైన ప్రేమను చూపించారా ఎవరైనా? ఆ సందర్భంలో ద్రౌపదిని ఎంతగా ప్రేమించారో భీమసేన దేవుల వారు. ఇప్పుడు చూడండి ఎంత క్రూరంగా వారు కనబడుతూ ఉన్నారో, కానీ భార్య పైన ఎంత ప్రేమను చూపించారో మీరు వినే ఉన్నారు. ఎన్నిసార్లు ద్రౌపదీదేవి యొక్క ప్రార్థనను ఆలకించి ద్రౌపదీదేవి పక్షంలో వారు ఉన్నారు. ద్రౌపదీదేవి యొక్క మాటలను, తన సంకల్పాన్ని నెరవేర్చారు భీమసేన దేవుల వారు. ప్రస్తుతం కూడా ఆ ద్రౌపదికి జరిగిన అవమానాన్ని, చేసిన అవమానాన్ని మనసులో పెట్టుకొని, ఎందుకని నిన్ను ఇంత క్రూరంగా, ఘోరంగా, ఎవరూ చూడని విధంగా, చూసే ధైర్యం కూడా లేని విధంగా ఎందుకు సంహరిస్తూ ఉన్నానో అర్థమవుతూ ఉందా? నీకు అర్థం కాదేమో, నేను మళ్ళీ చెబుతాను. ఒక్కొక్క సంఘటనను పూసగుచ్చినట్లు భీమసేన దేవుల వారు ఆ దుశ్శాసనునికి చెబుతూ ఉన్నారు. ఎంత బాధ తనకు కలుగుతూ ఉందో చూడండి. దుశ్శాసనునికి ఏదను చీల్చినప్పుడు ఆ దుఃఖాన్ని, దుఃఖ భారాన్ని, క్షణంలోనూ దుఃఖం అధికమవుతూ ఉంది. కావాలి, భీమసేన దేవుల వారికి ఏ విధమైన సంకోచం లేదు. తప్పు చేసిన వారికి తగిన విధంగా శిక్ష విధించాలి. అంతకంతకు దుఃఖం తనకు కలగాలి అన్నప్పుడే ప్రపంచానికి ఒక కనువిప్పు కలుగుతుంది, లోకానికి కనువిప్పు కలుగుతుంది. ఏ పాపం చేయకూడదు, ఏ పాపం చేస్తే ఎంతటి దుఃఖాన్ని అనుభవించాల్సిన పరిస్థితి మనకు వస్తుంది. మనం అంటూ ఉంటాం, నరకంలో దుఃఖం కలుగుతుంది. నరకంలో మాత్రమే కాదు, ఇక్కడ కూడా నరకంలో దుఃఖం కన్నా అధికమైన దుఃఖం కలుగుతుంది. దానికి దుశ్శాసనుడే దృష్టాంతం. అంతగా దుఃఖాన్ని తను అనుభవిస్తూ ఉన్నాడు భీమసేన దేవుల వారు. చాలా సంతోషంగా ఆ శత్రు సంహారాన్ని నృసింహస్వామికి సమర్పించుకుంటూ ఉన్నాడట. మన్య సూక్తాన్ని సందర్శించుకున్న గొప్ప ఋషి. ఎప్పుడు, ఎక్కడ? యజ్ఞం చేసే సందర్భంలో కాదు, రణరంగంలో
తన ఋషిత్వం ఏంటో, తన జ్ఞానం ఏంటో భీమసేన దేవుల వారు ప్రపంచానికి చాటి చెబుతూ ఉన్నారు. అలా మన్యు సూక్తాన్ని సందర్శించుకున్న మహా ఋషి భీమసేన దేవుల వారు సామాన్యమైన వారు కాదు. అలాంటి భీమసేన దేవుల వారు దుశ్శాసనుణ్ణి సంహరించి తరువాత ఏం చేశారు, ఎలా వీరవిహారం చేశారు, ఎవరు చూశారు, ఎవరి ప్రతిక్రియ ఏంటి, ఏం చేయగలిగారు, శత్రుపక్షంలో పాండవుల పక్షంలో ఎవరెవరేం చేయగలిగారు, ఏం చేశారు అనే అత్యద్భుతమైన విషయాన్ని మళ్ళీ మనం రేపు తెలుసుకుందామని చెబుతూ అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మ రస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామతః అక్షరోజో అజర సర్వదేవామృతః కుక్షిగం యస్య విశ్వం సదా అజాదికం ప్రణరామో వాసుదేవం దేవతామండలాఖండమండనం. హరి ఓం హరి ఓం హరి ఓం.